ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయభాస్కర్. మ్యాథ్స్ ఎగ్జాము SA1 నిన్న ప్రారంభమైన గంటలోపే ప్రశ్నాపత్రాలు లీకేజ్ అయి యూట్యూబ్లో దర్శనమిచ్చాయి. పాఠశాల విద్యాశాఖ ఎంత అసమర్థవంతంగా పనిచేస్తుందనే దానికి ఇది చాలా నిదర్శనం. ప్రశ్నాపత్రాలు సీల్డ్ కవర్లో ఉండాలి, కానీ అటువంటిది పరీక్ష ప్రారంభమైన గంటలోపే ఆన్లైన్లో ప్రశ్నపత్రం వచ్చిందంటే పాఠశాల విద్యాశాఖ పరీక్షల నిర్వహణని ఎంత దారుణంగా, ఎంత లోపభూయిష్టంగా, ఎంత నిర్లక్ష్యంగా నిర్వహిస్తుందో మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈరోజు SA1 అర్ధ సంవత్సరానికి సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకేజ్ అయ్యాయంటే రేపు లక్షలాది మంది విద్యార్థులు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్ రాయాల్సి వస్తే, పబ్లిక్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రాలు కూడా ఇలా లీకేజ్ అయితే లక్షలాది మంది విద్యార్థుల జీవితాల పరిస్థితి ఏంటి? వారి భవిష్యత్తుని ఈరోజు ప్రభుత్వం అంధకారంలోకి నెట్టే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఈరోజు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకి SA1 పరీక్షలు ప్రారంభమై సుమారు 4-5 రోజులు గడుస్తూ ఉంది. మ్యాథ్స్ పరీక్ష ప్రారంభమైంది. మ్యాథ్స్ పరీక్ష ప్రారంభమైన గంటలోపే ప్రశ్నపత్రం లీకేజ్ అయిందంటే ఈరోజు 10వ తరగతి పరీక్షల్ని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తుందనేది మనం అర్థం చేసుకోవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ప్రశ్నాపత్రాలు పరీక్షలు కూడా సమర్థవంతంగా నడపలేని ఒక దారుణమైన పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు పాఠశాల విద్యాశాఖ నిర్వహించబడుతుందో మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తన శాఖ కాకుండా విద్యాశాఖ మంత్రిగా ఉండి తన శాఖ మినహాయించి మిగతా శాఖలన్నింటిలో వేలుపెట్టి సకల శాఖలకు ఆయనే మంత్రిగా వ్యవహరిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. విద్యాశాఖ మీద ఎటువంటి పట్టు లేదు, అజమాయిషీ లేదు, నియంత్రణ లేదు. ఈరోజు నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే లోకేష్ విద్యాశాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తే అర్ధ సంవత్సరం హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పరీక్షా పత్రాలు ఎందుకు లీకేజ్ అవుతాయి? లీకేజ్కి ఘటనకి కారణం ఏంటి? ప్రభుత్వం ఇప్పటికైనా విచారణకి ఆదేశిస్తున్నట్లు ఒక కమిటీ వేసింది. ఈ కమిటీలతో కాలయాపన చేయడమే తప్ప నిర్దిష్టంగా ఈ ప్రశ్నల్ని, ఈ పరీక్షా పరీక్షలని సమర్థవంతంగా ఎందుకు నిర్వహించలేకపోయింది? హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్సే మీరు పటిష్టంగా నిర్వహించలేకపోతే ఈరోజు లక్షలాది మంది 10th క్లాస్ రాసే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అనేది మనం అందరం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వం ముమ్మాటికి విఫలమైంది. హాఫ్ ఇయర్లీ పరీక్షలే సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఆ విద్యాశాఖ మీద ఎటువంటి పట్టు లేదనేది మనందరికీ అర్థమవుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అసలు చంద్రబాబు పరిపాలన అంటేనే లీకేజీలకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. లీకేజీ ఘటనలకి చంద్రబాబే ఆద్యుడు. గతంలో 1997లో ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాలను కూడా లీకేజీ ఆయన హయాంలోనే జరిగింది. ఈరోజు ఆయన కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి పబ్లిక్ పరీక్షలు కాదు, హాఫ్ ఇయర్లీ పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని ఒక దయనీయమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వము, విద్యాశాఖ మంత్రి ఉన్నారంటే అసలు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ ఎటు ప్రయాణం చేస్తుంది? దాని పోకడ ఎటు? విద్యాశాఖ మంత్రికి విద్యాశాఖ మీద పట్టుందా, అజమాయిషీ ఉందా అనేది చాలా దారుణమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నది. ఆయనకి విద్యాశాఖ మీద ఏమాత్రం నియంత్రణ లేదు. అందుకే ఇటువంటి లీకేజీలు ఘటనలు జరుగుతున్నా కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సమీక్షల పేరుతో కాలయాపన చేస్తున్న లోకేష్ గారు ప్రశ్నాపత్రాలు లీకేజ్ అయి విద్యార్థుల జీవితం అగమ్య గోచరం అవుతూ ఉంటే మీరు ఎక్కడ నిద్రపోతున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున ఈ ప్రభుత్వానికి విద్యార్థుల మీద ప్రేమ లేదు, విద్యార్థుల మీద అభిమానం లేదు, విద్యారంగ సంక్షేమం లేదు, విద్యారంగ అభివృద్ధి పట్ల ఏమాత్రం పట్టింపు లేకుండా కాలయాపనతోటి విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని మోసగిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. మీరు అర్ధ సంవత్సరం పరీక్షలను కూడా ఒక సమర్థవంతంగా నిర్వహించలేని ఒక దయనీయ పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది అనంటే ఎంత దుర్మార్గంగా పరిపాలన ఉంది. విద్యార్థులు వారి తల్లిదండ్రులతోటి ఏ విధంగా వారి జీవితాలతోటి మీరు చెలగాటమాడుతున్నారనేది అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వేడాలి. లోకేష్ గారు కాన్సన్ట్రేషన్ చేయాలి విద్యాశాఖ మీద. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా, లీకేజీ ఘటనలు జరగకుండా, పరీక్ష ప్రారంభమైన గంటలోపే ప్రశ్నాపత్రాలు ఈరోజు ఆన్లైన్లోకి వచ్చాయంటే మీ విద్యాశాఖ పాలన ఏ విధంగా ఉంది? మీరు మంత్రిగా మీరేం చేస్తున్నారనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడే ఈ ధోరణి ఇకనైనా స్వస్తి పలికి విద్యారంగ సంక్షేమం పైన దృష్టి పెట్టాలి. అమ్మఒడి 15,000 ఇవ్వాలి, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ఇవ్వాలి. నాడు నేడు స్కూల్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంస్కరణలన్నింటినీ పునరావృతం చేసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించాలి. లేకపోతే వైఎస్ఆర్ విద్యార్థి సంఘం ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం.